ఈ రాక్షస ప్రభుత్వం కుట్రపూరితంగా పుట్టిన వారిని పుట్టినట్టుగా స్కూళ్ళలో నిర్బంధించి ఆ తర్వాత ఉద్యోగాల పేరు చెప్పి పోలీసు శాఖలో కావచ్చు, ఆర్మీలో కావచ్చు, రక్షణ విభాగాల్లో అన్ని రకాల రక్షణ విభాగాల్లో భర్తీ చేయించుకొని ఆ తర్వాత మనసు దిబ్బల మడి తిప్పి దర్జాగా మొత్తం భూ ప్రపంచాన్ని అంతా కాంక్రీట్ దెబ్బగా మారుస్తూ రాక్షస ఆనందం పొందుతున్న టెర్రరిస్టుల రాజ్యాంగం. గడిచిన 78 సంవత్సరాల నుంచి లక్షలాది జీవజాతులు అంతరించిపోవడం జరిగింది. ఈ అంతమొందించడమే కాకుండా మనుషుల ఆరోగ్యాలు ఆయుష్ అనేది 100 సంవత్సరాలు పైబడి ఉండేది. ఇప్పుడు 50 సంవత్సరాలు, 100 సంవత్సరాల లోపు, 50 సంవత్సరాల లోపు తర్వాత నానా రోగాలు, కిడ్నీ ఫెయిల్యూర్ కావచ్చు, రకరకాల రోగాలతో అలా రోగాలు పెంచిపోయించేది కూడా ఈ ప్రభుత్వమే. తమ వైద్య శాఖ ఆర్థిక దాహాన్ని తీర్చడం కోసం ఈ విధంగా జనాలకు రోగాలు వచ్చే విధంగా చేయడం జరుగుతూ ఉంది. అలాగని మామూలుగా ఊరికి ఏమంటే ఎవరు ఇవ్వరు కాబట్టి ఈ విధంగా జనాల్ని రోగమయం చేసి ఈ విధంగా వైద్య శాఖ ఆర్థిక పురోగభివృద్ధి సాధిస్తుంది. దీంతోపాటు హోంశాఖ సాకులు చెప్పి వచ్చిపోయే వాళ్ళతో హెల్మెట్ ఇతర కారణాలు చూపి జనాల మీద ఫైన్లు వేయడం, లంచాలు వసూలు చేయడం ఇటువంటి రాక్షస ఆనందక ఆర్థిక అభివృద్ధి సాధిస్తూ ఉంది. తర్వాత దేవుడిని అబద్ధపు ఆడ గుళ్ళలో ఉత్తరాలను పెట్టేసి దేవుడిని నమ్మించి తర్వాత బ్రహ్మోత్సవాలని చెప్పి ఈ భక్తులు సమర్పించే కానుకలను ప్రభుత్వం అపనంగా సొంతం చేసుకుని ఆ వచ్చిన సొమ్ముతో భూమిని నాశనం చేయడంలో ప్రధాన భూమిక ప్రభుత్వం వహిస్తుంటుంది. ఈ విధంగా గుళ్ళల్లో ఉండే గ్రానైట్ రాళ్లను మొలిచి కొత్త రాళ్లను మొలిచి దేవులు అని చెప్పి వచ్చి ఇక్కడ ఉండే భక్తులను ఏరిపప్పను చేసి ఈ విధంగా ఆర్థిక పురోగభివృద్ధి సాధించడంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ కీలక పాత్ర ప్రభుత్వానికి వహిస్తుంది. ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో అది రావణ బ్రహ్మ అనే నరహంతకునిది ఈ ప్రభుత్వము. దీంతోపాటు అన్ని గ్రామాల వ్యవస్థను ఉదాహరణకి కోటాలకు నిప్పుపెట్టడం దగ్గర నుంచి కాంక్రీట్ దెబ్బగా మార్చడంలో కీలక పాత్ర వహించిన, దగ్గరుండి రక్షణ అందించిన ఏదైతే హోంశాఖ, టెర్రరిస్టుల హోంశాఖ, సివిల్ పోలీసులు వీళ్ళు మొదటి వరుసలో నిలుస్తారు. తర్వాత చెరువుల పేరు చెప్పి అదేదో వ్యవసాయ అభివృద్ధి కోసం కాదు, ఈ వ్యవసాయ భూములను లోతుగా దున్నించి అటు తిప్పి ఇటు తిప్పి ఆ మట్టిని అంతా కొట్టుకుని వచ్చిన మట్టిని ఇటుకలుగా మార్చడం కోసమే ప్రధాన లక్ష్యంతో ఈ వ్యవసాయ భూములను దున్నిచ్చే కార్యక్రమం ఈ టెర్రరిస్టుల వ్యవసాయ శాఖ చేస్తూ ఉంది. అది టీవీల మాధ్యమంతో రైతులను ఈ విధంగా తప్పుదోవ పట్టించి వ్యవసాయ భూములన్నింటిని దున్నించి ఆ కొట్టుకొచ్చిన మట్టిని ఇటుకలుగా మార్చి ఆ ఇటుకలుగా మారిన ఇటుకలతో ఈ ఇంటి నిర్మాణాలు యథేచ్ఛగా చేసుకుంటూ వ్యవసాయ భూములను ఆక్రమిస్తూ ప్లాట్లుగా మారుస్తూ ఈ ఆర్థిక పురోగతి రాక్షసానందం పొందుతూ ఉంది ఈ హోంశాఖ, ఇది హౌసింగ్ డిపార్ట్మెంటు. ఇదే విధంగా జలవనరుల శాఖ ఏదైతే ఉందో అది నల్లమల ఫారెస్ట్ అంటే అడవులన్నింటినీ జలమయం చేస్తూ వెలుగొండ ప్రాజెక్ట్ అంటూ ఇతర ప్రాజెక్టులన్నీ అడవులలో కడుతూ ఆ అడవులలో ఈ ప్రాజెక్టులు కట్టడం కోసం ఈ అల్లూరి సీతారామరాజును అత్యంత కిరాతంగా మట్టు పెట్టడం జరిగింది. తర్వాత మనకి ఏదైతే లాల్ కిల్లా ఉందో ఆ లాల్ కిల్లాలో బ్రిటిష్ తీవ్రవాదుల రాక్షస జెండా అంటే రావణ బ్రహ్మ అనే నరహంతకుని జెండా ఇప్పుడు ప్రస్తుతం లాల్ కిల్లా మీద ఎగురుతూ ఉంది. ఈ విధంగా గ్రామాలకు పట్టుగొమ్మ అయినటువంటి ఏదైతే లాల్ కిల్లా ఉందో ఆ లాల్ కిల్లా మీద జెండా టెర్రరిస్టుల జెండా ఎగురుతూ ఉంది. తిరంగ జెండా, ఆ తిరంగ జెండా తీవ్రవాదులది. ఈ విధంగా భూ ప్రపంచాన్ని ముక్కలు చేయడంలో, దేశాన్ని ముక్కలు చేయడం, రాష్ట్రాన్ని ముక్కలు చేయడం, జిల్లాల పేరు చెప్పి జిల్లాలుగా ముక్కలు చేయడం, మండలాల పేరు చెప్పి మండలాలుగా ముక్కలు చేయడం, ఈ విధంగా స్థానికంగా ఉండే ఎంఆర్ఓలు అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది రాక్షసులకు సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంటు. ఈ విధంగా ప్రకృతిలోని సమస్త జీవరాశిని అంతమొందించడంలో రెవెన్యూ మాఫియాలకి కొమ్ముగాస్తూ అడ్డగోలుగా రెవెన్యూ వ్యవస్థను తారుమారు చేసి గడిచిన 78 సంవత్సరాల నుంచి లంచగొండిగా మారిన రెవెన్యూ శాఖ ఈ విధంగా అడ్డగోలుగా వ్యవసాయ భూములన్నింటినీ రాక్షసులకు అప్పచెపుతూ ఇక్కడున్న చెట్లను, మట్టిని, గాలిని, నీటిని అన్నిటిని నాశనం చేస్తూ అంతమొందిస్తూ అపవిత్రం చేస్తూ జలాలను అపవిత్రం చేస్తూ ఈ విధంగా రెవెన్యూ మాఫియా ఆధీనంలో ఈ విధంగా దుర్మార్గాలన్నీ
చేయిస్తూ ఉంటుంది. ఆ రెవెన్యూ మాఫియాకు రక్షణగా ఈ హోంశాఖ నిలుస్తూ ఉంటుంది. ఈ మొత్తం ప్రపంచాన్ని అంతా ఒకే విధమైన రాక్షసుడు నియంత్రిస్తూ ఉంటాడు. ఆ రాక్షసుల నియంత్రణకు సంబంధించిన ఆర్మీ త్రివిధ దళాలు, అది పాకిస్తాన్ త్రివిధ దళాలు కావచ్చు, చైనా త్రివిధ దళాలు కావచ్చు, అన్ని దేశాల త్రివిధ దళాలన్నీ ఒకే విధమైన రాక్షసుడే స్థాపించింది, నియంత్రించేది. ఈ విధంగా పాకిస్తాన్ ఆర్మీ ఇండియాకు శత్రువు కాదు, ఇండియన్ ఆర్మీ దానికి శత్రువు కాదు. ఇద్దరు తోడు దొంగలు ఒకే రాక్షస శక్తి నుంచి ఉద్భవించిన రెండు వేరు ఒకే పోలికతో ఉన్న రెండు దుష్ట శక్తులు. ఈ విధంగా భూప్రపంచాన్ని ఆక్రమించడంలో ఐఏఎస్ ఐపీఎస్ దుష్ట శక్తులు మాత్రం కీలక పాత్ర వహిస్తూ ఉంటాయి. అడ్డగోలుగా అక్రమంగా మొత్తం మాఫియాను దూర్చడంలో, గన్నులు తుపాకులు పెట్టి బెదిరించడంలో ఈ మాఫియా శక్తులు కీలక పాత్ర వహిస్తుంటాయి. ఈ కీలక మాఫియా శక్తులకు కొమ్ముగాస్తూ ఈ ఎన్నికల సంఘం కూడా ఈ దుష్ట శక్తులకు పూర్తిగా అండదండలుగా నిలుస్తూ ఉంటుంది ఈ ఎన్నికల సంఘం. ఈ విధంగా దీంతోపాటు ఆతంకి అంకాన్ని పెంచిపోయించడంలో బ్యాంకింగ్ సెక్టర్, ఏదైతే బ్యాంకింగ్ సెక్టర్ ఉందో ఆ బ్యాంకింగ్ సెక్టర్ కూడా తీవ్రవాదానికి పూర్తిగా మద్దతిస్తూ, రఘుకులాలకు పూర్తిగా విఘాతం కలిగిస్తూ, ఆర్థికంగా దెబ్బతీస్తూ మొత్తం రఘుకులాలను అంతం చేయడంలో కీలక బ్యాంకింగ్ సెక్టర్ కూడా ఒక మద్దతుగా నిలుస్తూ ఉంటుంది. రఘుకులాలకి ఆర్థికంగా దెబ్బ కొట్టి రాక్షసులకు పూర్తిగా ఆర్థిక చేయూతని ఇవ్వడం వల్ల జీతాల రూపంలో ప్రభుత్వం కావచ్చు, ప్రైవేటు సెక్టర్లు కావచ్చు, ఆర్థికంగా రాక్షస శక్తులకు అధిక ఆర్థిక అంకాన్ని కేటాయించడం వల్ల రఘుకులాలకి సంబంధించిన ఏదైతే ఆర్థిక అంకము పూర్తిగా తక్కువ లేకపోతే పూర్తిగా నిలిపివేయడంతో ఈ రఘుకుల అన్నీ కూడా అంతరించిపోవడం జరిగింది. ఉదాహరణకి ఎరికెల యనాది, హరిజన, గిరిజన, మాల, మాదిగ, తర్వాత ఎన్నో వ్యవస్థలు ఉండేటివి. ఈ విధంగా మొత్తం అన్ని వ్యవస్థలను రఘుకులాల ప్రధాన పీఠం, దాని కింద ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి. రఘుకుల గురుకులాలకు సంబంధించి ప్రధాన పీఠానికి ఉపసహాయకులుగా ఈ వ్యవస్థలన్నీ ఉండేటివి. ఈ తర్వాత గుళ్ళల్లో ఉండే సంపదనంతా దోచుకుని వెళ్ళి ఈ విధంగా అడ్డగోలుగా భూప్రపంచాన్ని అంతా సర్వనాశనం చేస్తూ విద్యుత్ శాఖ అడ్డగోలుగా విస్తరించడం, ఈ విద్యుత్ శాఖ కారణంగా ఎంతోమంది విద్యుత్ ఘాతానికి గురై చనిపోవడం జరిగింది. ఈ రాత్రి వేళలు బల్బులు వెలగడం వల్ల ఎన్నో రకాల రాత్రి సంచరించే జీవులు, ఆ జీవిని ఆహారంగా తీసుకొని ఇంకొక జీవి, ఈ విధంగా ఒక జీవి మీద ఆధారపడి ఇంకొక జీవి ఆధారపడిన ఏదైతే వ్యవస్థ ఉందో అదంతా నాశనం అవ్వడం జరిగింది. దీనికి కారణం విద్యుత్ శాఖ అడ్డగోలుగా విస్తరించడం కారణంగా ఎటువంటి పర్యావరణ అనుమతులు లేకుండా ఇష్టం వచ్చినట్టు ఈ ఆడింది ఆట పాడిందే పాట అన్నట్టుగా ఈ ఏపీ స్థాయి ఏదైతే ముఖ్యమంత్రులు ఉన్నారో ఈ దుర్మార్గానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంలో కీలక పాత్ర వహిస్తున్నారు. వాళ్ళు చెప్పినట్టు, ఈ అంతర్జాతీయ ఉగ్రవాదులు చెప్పినట్టు నడుచుకుంటే వీళ్ళకు పెట్టెలు బాక్సులు డబ్బులు మూటలు వస్తూ ఉంటాయి. ఇది ఇక్కడ జరుగుతున్న అరాచకాలు. రాజధాని పేరుతో ఇప్పటికే గన్నుల తుపాకులు పెట్టి హోంశాఖ బెదిరించి రైతుల నుండి బలవంతంగా భూములన్నింటినీ లాక్కోవడం జరిగింది. ఆ లాక్కున్న భూమిని ప్లాట్లుగా మార్చి రాక్షస వ్యవస్థలకు పెంచి పంచడం, ఈ విధంగా ఈ ఏపీ స్థాయి ముఖ్యమంత్రి స్థాయిలో జరుగుతూ ఉన్న దుర్మార్గాలు. ఇది ఈ రాజ్యాంగ ప్రధాన కుట్రలు. ఇవే కాకుండా చాలా ఉన్నాయి. ఇంకా చాలా వాటిలలో వ్యవసాయ శాఖలో బోర్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ అడ్డగోలుగా బోర్లు వేస్తూ ఉన్నారు. ఇది కూడా చాలా దుర్మార్గమైన కిరాతకమైన విధానం. ఇంటింటికి ఒక బోరు వేయటం కూడా జరుగుతూ ఉంది. ఇది కూడా చాలా దుర్మార్గం. ఇది ఇప్పటి వరకు ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు. దీంతోపాటు ఎన్నో ఉన్నాయి, వాటి గురించి మళ్ళీ మాట్లాడుకుందాం.